జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశం దేవుడు పరీక్ష పరిశుద్ధతకు మార్గం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలంటే కామెంట్లో తెలపండి. మీ నెంబర్ కూడా పెట్టండి. నేను కనెక్ట్ అయ్యి మీకు ప్రార్థన కూడా చేస్తాను. అలాగే గల్ఫ్ దేశాల్లో తుఫానాలుగా ఉన్నాయండి, చాలా వర్షాలు. అప్పుడే 4 రోజుల నుంచి ఇక్కడ వాటి కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి పిల్లలకి మన ఇండియాలో ఒంటిబడి బళ్ళు కదా, బిడ్డల కోసం కూడా ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రయాణాల కొరకు, మీ గ్రామాల కొరకు, మీ వీధుల వారి కొరకు, అందరి కొరకు మీరు ప్రార్థనలు చేసుకోండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విద్దాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీవు మమ్మల్ని పరిశోధించి ఉన్నావు, ఎండిని నిర్మూలన చేసినట్టుగా మమ్మల్ని చేసి ఉన్నావు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ దేవా, నీవు మమ్మల్ని పరిశోధించి ఉన్నావు. ఎండిని పరిశోధించి అంటే ఎండిని ఎలాగైతే కాల్చి దాన్ని పరిశోధిస్తారో అలా మమ్మల్ని పరిశోధిస్తున్నావు అని ఇక్కడ చెప్పడం జరిగింది భక్తుడు. అయితే మనం ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. మరి ఆ వాగ్దానాలు మన జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో మనలో నెరవేరాలంటే కొన్ని పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఆ పోరాటాలు ఎలాంటివి అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కొంతమంది ముగింపైని, కొంతమందికి ప్రిపేర్ అవుతున్నారు, రాస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ టైంలో వారు జవాబు రాస్తేనే వారు సంవత్సరం పొడుగున చదువుకి ఒక రిజల్ట్స్ వస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మరి ఒక పై మెట్టుకి వెళ్ళాలంటే ఒక పరీక్ష ఎదురవుతుంది. అది ఇంట్లో వాళ్ళని వాడుకోవచ్చు. దేవుడు చేసే పరీక్ష ఎలాంటిదంటే అది మన పరిశుద్ధతకే దేవుడు చేసే పరీక్ష. అపవాదిగాడు మనల్ని కూడా పరిశోధిస్తాడండి. అపవాదిగాడు మనల్ని పరిశోధించేటప్పుడు పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. కానీ దేవుడి పరీక్షలో మనం గెలిస్తే కనుక పరలోకంలో చేరతామండి. హల్లెలూయా. దేవుడు చేసే పరీక్షలు ఎలా ఉంటాయంటే పాపం చేసేలా ఉండవు. కొన్ని నీకు రోగాలు వస్తాయి అండి, లేకపోతే నీకు మాటలు నిందలు పడవచ్చు, అప్పుల సమస్య రావచ్చు, మరొకటి ఏదైనా వస్తుంది తప్ప పాపము చేసేలాంటి రావు నీ వద్దకి. ఒకవేళ నీకు అపవాదం అలాంటి అనుమతి ఇచ్చినా దాంట్లోంచి యోసేపు గారిలాగా పారిపోవాలి మనం. హల్లెలూయా. యోగు గారిని దేవుడే పరిశోధించాడా లేదండి? పరిశోధించడంలో మరి దేవుడు 40 అధ్యాయాలతో కూడిన గ్రంథం యోగు గారిది. ఏమండి, 42 ఉంటాయండి. ఈ యోగు గారి గ్రంథంలో మరి ఎక్కడైనా సరే మరి పాపానికి దేవుడు ప్రేరేపించినట్టు కానీ, పాపానికి ఇలా చేసినట్టు కానీ ఎక్కడన్నా మనకి కనబడుతుందండి? కనబడదు. ఎందుకు అంటే దేవుడు పాపానికి అవకాశానికి ఇవ్వడండి అక్కడ. కానీ నిన్ను మార్చడానికి నీ మీద కొన్ని శోధనలు వేరా, పాపం వేరా. మళ్ళీ కొంతమంది నాకు శోధన వచ్చేసిందండి, నేను పాపంలో పడిపోయానండి అంటారు కొంతమంది. నాకు చాలామంది పరిచయం కదండి, అక్కడ నాకు శోధనలో పడిపోయాను. శోధన వేరా, దేవుడు పరిశోధించేది వేరా. యోగు గారిని దేవుడు పరిశోధించాడండి. ఆ పరీక్ష కాలంలో యోగు గారు దేవుణ్ణి గెలిపించాడండి ఆయన. హల్లెలూయా. మరి యోగు గారికి ఎంత పరిశోధన వచ్చిందంటే
మరి ఎలాంటివి వచ్చినాయంటే ఒకే దినాన్ని ఆస్తులన్నీ కోల్పోయినాయి. ఒకే దినాన్ని బిడ్డలను కోల్పోయాడు. ఒకే దినాన్ని మరి ఒకే దినమాట ఆ దినమునే తన భార్య తను దూషించడం అది జరిగిందండి. ఈ 42 అధ్యాయం అంతా కూడా మీరు చూసుకుంటే యోగు గ్రంథం 42 అధ్యాయాలతో కూడింది. దీంట్లో ఎక్కడ యోగు పాపానికి చోటు లేనివాడు, దేవుడే తన పట్ల ఒక సాక్ష్యం ఇచ్చాడండి. హల్లెలూయా. మన పట్ల మనుషులు కాదండి ఇవ్వాల్సిన సాక్ష్యం. మనుషులు ఏముందండి, ఇప్పుడు నచ్చితే పొగుడుతారు, నచ్చపోతే నేలకేసి కొడతారు. దానివల్ల నిప్పులు పైకి ఎత్తినప్పుడు కింద పడిపోతామా అని భయం కలుగుతుంది, కింద ఆడేసినప్పుడు నిప్పులతో బాధపడాల్సి వస్తుంది. ఈ రెండు మనకే తగులుతాయి. కాబట్టి మనుషుల పొగడ్తలకి పడిపోద్దు, తోసినప్పుడు బాధపడద్దు. కానీ ఇక్కడ దేవుడు పొగిడేది ఉంటుంది చూడండి, అది ఎప్పటికీ కూడా మార్పు లేని పొగడండి. పొగడ్త ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఒక మనిషిని పొగిడాడంటే మార్పు ఉండదు. అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన పొగడ్తలో కూడా స్వార్థం లేదండి. చూడండి, యోగు యథార్థమంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, యథార్థమంతుడు, నీతిమంతుడు. నీతి అనే వస్త్రం ధరించుకోవాలంటే మనం శుభ్రమైన వస్త్రాన్ని ధరించుకోవాలి. 1-2 సార్లు స్మెల్ చూస్తాం, లేదా కొంతమంది స్ప్రైలు వాళ్ళు స్ప్రైలు చేస్తారు, సాంబ్రాణి పోగేసే వాళ్ళు సాంబ్రాణి పోగ ఇలా చేసుకుంటూ ఉంటారు, దానిలో స్మెల్ రావాలని. చూడండి, దాన్ని ఒక ఒంటి మీద వేసిన వస్తువుల కోసమే, ఒక వస్త్రం కోసం ఇంత ప్రయాసపడతాం. యథార్థమైన స్మెల్ రావాలి, దాంట్లోంచి ఎదటి వాళ్ళు గుప్పమని వెళ్ళాలి అనుకుంటాం. కానీ మరి మన దేహం అది కూడా యథార్థంగా ఉండాలి కదా. అంటే ఇక్కడ దేవుడి దినం చెప్తున్నాడు, పరిశోధించి. దేవుడు పరిశోధించడం అది మనకి మేలే తప్ప కీడేం కాదు. అపవాదిగాడు పరిశోధిస్తాడు చూడు, అది మనకు నరకానికి దారి తీస్తుంది. కాబట్టి దేవుడు బరుషులో గెలవాలి, అపవాది పరిశోధించేటప్పుడు అపవాదిగాని ఓడించాలి. హల్లెలూయా. గమనించాలి బాగా మీరు ఇక్కడ. యోగుగాని పరిశోధించాడు దేవుడు. అనారోగ్యం వచ్చింది, శరీరం, స్నేహితులు అన్న కోలంలో కూడా దేవుడు పరిశోధించారు. మీరు ఎప్పుడైనా సరే ఒక దేవుడు పరీక్షలు ఎలాగుంటాయో అని మీకు ఎప్పుడైనా మీకు గ్రహింపు కావాలంటే యోగు గ్రంథం చదవండి, లేదా రూతు గ్రంథంలోకి వెళ్ళిపోండి. యోగు రూతు గారి జీవితంలో చూసుకుంటే వాళ్ళ అత్తగారు ఎవరండి? నయోమి బుద్ధి చెప్పడానికి, సరైన తోవలో పెట్టడానికి, ఒక ప్రణాళికలో తీసుకురావడానికి ఇదంతా దేవుడు పరిశోధించాడండి. మరి చూస్తే నయోమి జీవితంలో భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది, ఏమీ లేదు. దేవుడు పరిశోధించాడా లేదండి? అక్కడ పరిశోధించిన సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడని అంది. అలా కూడా మనం అనకూడదు, ఇది కూడా నేర్చుకోవాలి. అన్యాయం ఎందుకు చేస్తాడు దేవుడు? అన్యాయం చేయలేదు, సరైన తోవలో నడిపిస్తున్నాడు. ఆయన మాట వినకపోతే ఇంత నష్టం వస్తుందండి. ఇక్కడ నయోమి జీవితంలో దేవుడి చిత్తానుసారంగా నడవలేదు, అనే నష్టం కొని తెచ్చుకుంది. దేవుడి చిత్తంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు యోగు గారు. అయినా పరీక్షకాలం వచ్చింది. ఇక్కడ ఇది పరీక్షకాలం, ఇక్కడ ఇది పరీక్షకాలం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాకు అయితే అర్థమైంది, ప్రతి క్రైస్తవుడికి ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు, దేవుడిలో ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి పరీక్షాకాలం అయితే ఉన్నది. హల్లెలూయా. చదువుకున్న విద్యార్థులు చూడండి, పేదవాడికి ఉంటే పరీక్షలు, గొప్పింటి ఒక కోట్లు పడగెట్టిన వాడికి పరీక్షలు ఉంటాయి. పరీక్ష లేనిదే విద్య పైకి వెళ్ళదు. పరీక్ష లేనిదే, పరీక్షలో గెలవలేందే పరలోకం ఆయన రాజ్యంలో చేరలేమండి. హల్లెలూయా. ఇక్కడ చదువులు ఎలాగో పెద్దవాడు చిన్నవాడని మనకు తెలుస్తాయి, చదువులకి తెలివు. చదువు చెప్పే గురువుకి ఒకవేళ అంచనా ఉండొచ్చు ఏమో, కానీ చదువుకుంటున్న పుస్తకాలు ఉంటే చూడండి, దానికి కులభేదం ఉండదు, మతభేదం ఉండదు, ఆస్తి అంతస్తులు ఉండవు. అలాగే మన దేవుడికి ఏమీ కూడా ఉండవండి. హల్లెలూయా. ఇక్కడ పరీక్షాకాలం మనకు ఆత్మీయ జీవితానికి ఎదురుపడుతుంది. చదువు జీవితంలో వారికి పరీక్షాకాలం ఎలాగ ఎదురుపడుతుందో, వారు ఎక్కడ పరిశోధిస్తారో, దాంట్లో ఎవరెవరు ఎలా రాస్తారో, ఎలా పరిశోధిస్తారో, దేవుడు మనల్ని కూడా ఒక జల్లుల్లో వేసి
పరిశోధిస్తాడు. ఆయన జతగా ఉన్నవారు ఆ జల్లుల నుంచి పడవమను. ఆయన జతను విడిచి ఉన్నామంటే ఆయన జల్లుల నుంచి కింద పడి పాతాల్లోకి జారిపోతాం. ఇది గమనించాలి ప్రియా నా సహోదరా సహోదరాల. హల్లెలూయా. ఇక్కడ మనం యోగు గారి దగ్గర ప్రతికూల మాటలు చూడం ఏంటి, ప్రతికూల మాటలు చూడం. సర్వశక్తిమంతుడు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఏవో వీరే అనుకున్నాడు. కానీ నయోమి ప్రతికూల మాటలు వేసిందండి. ఇక్కడ ఏమన్నాడు, సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్తుంది ఈవిడ. ఇక్కడ నేనే తప్పు చేశాను, ఆయన అడగకుండా మేము ఇక్కడ చనిపోతామేమో బ్రతుకుదాం కొన్నాళ్ళని పక్క ఊరికి వెళ్ళిపోయాం, ఇది మేము చేసిన తప్పు, మీరు ఇక్కడ క్షేమంగానే ఉన్నారు, మేము ఇక్కడ ఉండుంటే మా కుటుంబం క్షేమంగా ఉండునేమో అని చెప్పలేదు. కానీ సర్వశక్తిమంతుడు అన్యాయం చేశాడని చెప్పింది. అంటే మన ప్రతికూల మాటలు పెట్టే మనము విజయానికి ముందుకెళ్తామండి. మన పరీక్షలు ఎదురైనప్పుడు ప్రతికూల మాటలు మాట్లాడకూడదు. పరీక్షల్లో నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుడు ఆలకిస్తాడు. నీ మాటలే నేను ముందుకు తీసుకెళ్తాయి, నీ మాటలే నీకు ఆటంకం నిలబడతాయి. ఇక్కడ చూడండి, మారా గారు మాట్లాడారు. మరి వెంటనే ఆవిడ బుద్ధి తెచ్చుకొని, లేదు ఇది నా వల్లనే జరిగింది అనుకొని తప్పు ఒప్పుకొని తను ఆ బెత్లెహేంలో కాపురం ఉండడం సాగిందండి. ఫస్ట్ ఎంతో కొంత అక్కడ ఉండేది వాళ్ళకి, అవి ఏమీ లేవు. ఏదో ఒక చిన్న గుడిసేసుకుని అలా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనం ఏ పరిస్థితి అయినా సరే దేవుడు అనుకున్న ప్రణాళిక మాత్రం మన జీవితంలో జరుగు తీరుతుంది. నువ్వు తప్పుడడుగులయ్యి తప్పు తిరుగు ఏరా తిరుగు, దేవుడు నీకు బుద్ధి చెప్పి సరైన తావులో నిలబెడతాడు. నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఎవరుంటే ఆయన మాట వింటావో, వాళ్ళు లేకపోతే ఆయన మాట ఎలా వింటావో ఆయనకు తెలుసు. నా జీవితంలో అతండి దేవుడు ఎన్నో పరీక్షలండి. 2010లో దేవుడిని నమ్ముకున్నాను, ఇంతవరకు కూడా నా జీవితంలో పరీక్షలు. ఆయనకి నాకు కనీసం ఇప్పుడు నేను ఈ మాట్లాడే ఫోన్ అడ్డొచ్చినా ఆయన సహించాడండి. ఆయనకి నాకు ఏది అడ్డుగోడలు లేకుండా దేవుడు నన్ను సిద్ధపరిచేశాడండి. హల్లెలూయా. నిత్యము నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు నా ప్రభు. ఏది చిన్న పొరపాటు వచ్చినా వెంటనే నన్ను బుద్ధి చెప్తాడు, వెంటనే నేను లోబడే మనస్తత్వం దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా. నన్ను ఎంతగానో పరిశోధించాడు, శ్రమల్లో పరిశోధించాడు, ఎన్నో ఇబ్బందుల మధ్యన పరిశోధించాడు. మరి చెప్పాలంటే నాకు ఎదుర్కొన్న ఘటనస్ నాకు ఎదురైన చెప్పుకోని తగ్గలేని పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది అయితే దేవుని విడిచిపెట్టేస్తారు. కానీ నా దేవుడు అలాంటి పరిస్థితిలో కూడా ఆయన నన్ను విడవలేదు, కానీ నాకు ఎన్నంటూ ఉండు ధైర్యపరుస్తూ నన్ను బలపరుస్తూ వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు నన్ను ఎన్నోసార్లు గాయాలు రేపిన పరిస్థితులు ఎన్నున్నప్పటికీ అవన్నిటినీ ఆయన తుడుచుకొని నన్ను అన్నిటినీ తుడిసి నన్ను సరిచేస్తూ ఆయన బలపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ మాటలు వింటుంది ప్రియ సహోదరా సహోదరాల. నువ్వెవరైనప్పటికీ కూడా నిన్ను పరిశోధించేటప్పుడు నువ్వు గమనించుకో, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు. నేను ఈ పరీక్షాకాలంలో గెలవాలి, దేవుడు నా పట్ల గొప్ప వాగ్దానం తెరిచి ఉంచాడు, నేను ఆ వాగ్దానం పొందుకోబోతున్నాను, అందుకే నాకు ఈ పరీక్షాకాలం ఎదురైందని నువ్వు చెప్పాలి తప్ప మరి పరీక్షలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు, నలిగిపోకూడదు, ఇబ్బందులు పడకూడదు. దేవుణ్ణి ఏమని పరిశోధించుకోవాలి ఒకసారి నువ్వు. పరీక్షాకాలం వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు, నేను సరిగ్గా చదువుంటే బాగా ఉండును అని వస్తుంది కదా థాట్. అప్పుడు నువ్వు కూడా అనుకోవాలి, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా ఆత్మీయ జీవితంలో. ఒకవేళ కరెక్ట్గా ఉన్న నిలబడడం కోసం వచ్చిందా అని ఆలోచించుకో. లేదు నీ పొరపాట్ల వల్ల వచ్చిందా, పొరపాట్లు సరి చేసుకో. లేదు దేవుడు పరిశోధిస్తున్నాడా, అయితే సరి ఇంకా నిలబడడానికే నీ జీవిత కాలం ప్రయాసపడు. నీ మాట తీరు అన్నిటినీ కూడా వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో. ఈ మాటలు వింటుంది ఎవరైనప్పటికీ కూడా మీరు ఏదే పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకొని సరి చేసుకుని ఆయన కొరకు సిద్ధపడండి. అటు కృపాదైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.